ఏఎస్ దిలీప్ కుమార్ అంటే ఎవరికి తెలియదు గానీ, ఏఆర్ రెహమాన్ అంటే భారతదేశంలో చాలా మందికి తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన మ్యూజిక్ డైరెక్టర్. తమిళ్, హిందీ, తెలుగు సినిమాలకు ఎక్కువగా మ్యూజిక్ చేశాడు. తన పాటలతో అత్యున్నత శిఖరాలను అధిరోహించాడు. రెహమాన్ తండ్రి పేరు ఆర్కే శేఖర్. ఇతను మలయాళం సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశాడు. శేఖర్ తమిళనాడులో పుట్టి పెరిగిన మలయాళం మ్యూజిక్ డైరెక్టర్స్ ఎంకే అర్జున మరియు ఎం దక్షిణామూర్తిల వద్ద అసిస్టెంట్గా చేసి తర్వాత అక్కడే మ్యూజిక్ డైరెక్టర్గా స్థిరపడ్డాడు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఎస్పి బాలసుబ్రహ్మణ్యంలను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఈయనే. 1964 నుండి 76 వరకు దాదాపు 25 మలయాళం సినిమాలకు పైగా మ్యూజిక్ డైరెక్టర్గా చేశాడు. 100 సినిమాలకు పైగా మ్యూజిక్ కండక్టర్గా, అరేంజర్గా పనిచేశాడు. కొన్ని అనారోగ్య కారణాల వల్ల శేఖర్ తన 43వ ఏట చనిపోయాడు. దాంతో కుటుంబం అనేక కష్టాలను ఎదుర్కొంది. ఆ తర్వాత కరీముల్లా షా అనే సూఫీ ఆధ్వర్యంలో ఇస్లాంకి కన్వర్ట్ అయ్యారు. అప్పుడు దిలీప్ మార్చుకున్న పేరు అల్లా రకా రెహమాన్. ఏఆర్ రెహమాన్ తండ్రిలాగా తను కూడా మ్యూజిక్ని నమ్ముకున్నాడు. అనేక కష్టాల తర్వాత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్గా స్థిరపడ్డాడు. అతని కెరియర్లో అవార్డులకు కొదవేలేదు. 2008లో వచ్చిన స్లమ్ డాగ్ మిలినీర్ సినిమాకి బెస్ట్ ఒరిజినల్ స్కోర్తో సోలోగా మరియు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ జైహోకి లిరిసిస్ట్ గుల్జార్తో కలిసి ఆస్కర్ అవార్డ్స్ తీసుకుని దేశానికి గర్వకారణంగా నిలిచాడు. 2010లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్నిచ్చి సత్కరించింది. ప్రొఫెషనల్గా ఇన్ని ఘన విజయాలు సాధించిన వ్యక్తి ఇప్పుడు యూకేకి చెందిన బీబీసీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు భారతీయులందరి మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి. ఆ ఇంటర్వ్యూలో రెహమాన్ ఏమన్నాడంటే, తనకు గత 8 సంవత్సరాలుగా అవకాశాలు సరిగా రావట్లేదని, దేశంలో పవర్ మారిన తర్వాత విషయం లేని వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి, దానికి కారణం నా కమ్యూనిటీ కావచ్చు అని అన్నాడు. ఇది చాలా పెద్ద మాట, ఏదో పొరపాటున నోరుజారి అన్న మాట కాదు. ఈ మాటలు వింటుంటే ఒక కథ గుర్తుకొస్తుంది. ఒక కుంటివాడిని మరొకడు భుజాల మీద ఎక్కించుకొని మోసుకుని తీసుకువెళ్తుంటాడు. చాలా దూరం వెళ్ళాక తన వల్ల కాక ఆ కుంటివాడిని దించేస్తాడు. అప్పుడు ఆ కుంటివాడు అప్పటి వరకు మోసిన వాడిని తిట్టడం మొదలుపెట్టాడు. అప్పటి వరకు మోసిన విషయం మర్చిపోయాడు. దించాడు కాబట్టి తిట్టడం మొదలుపెట్టాడు. ఇప్పుడు రెహమాన్ చేసింది కూడా ఇదే. తమ వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తపరిచే స్వేచ్ఛ ఈ దేశంలో అందరికీ ఉంది. అదే నార్త్ కొరియా లాంటి దేశంలో ఇలాంటి జరిగితే ఏమవుతుందో ఊహించండి. ఈ పాటికి కిమ్ తన దేశభక్తిని నిరూపించుకునేవాడు. అక్కడ పౌరులకు ఇలాంటి మాటలు గాని, ఆలోచనలు గాని కల్లో కూడా రావు. కారణం, పాలకులు దేశం విషయంలో తీసుకునే నిర్ణయాలు. ప్రతి దేశానికి అలాంటి కొన్ని అవసరం కూడా. బీబీసీ అనేది యూకే బేస్డ్ ఛానల్. అది భారతదేశంతో తన ప్రయోజనాలకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంటుంది. అవకాశాలు పుష్కలంగా ఇచ్చిన దేశం గురించి, పద్మభూషణ్ లాంటి పురస్కారాన్ని ఇచ్చిన దేశం గురించి పరాయి దేశపు ఛానల్లో మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలి అనేది మినిమం కామన్ సెన్స్ కదా. మన మాటలు మన దేశాన్ని రిప్రజెంట్ చేస్తాయి అనే ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. అది నీ వ్యక్తిగత అభిప్రాయం కావచ్చు, నీకు స్వేచ్ఛ ఉండొచ్చు, కానీ వేదిక సరియైందేనా? ఎక్కడ ఏం మాట్లాడాలో ఈ వయసులో కూడా తెలియకపోతే ఎలా? అసలు దేశం అంటే ఏమిటి? ఒక మాట నువ్వు మ్యూజిక్లో గొప్ప టాలెంట్ ఉన్న నువ్వు అనుకోకుండా ఏ సోమాలియాలోనో, ఆఫ్ఘనిస్తాన్లోనో ఏదైనా అభివృద్ధి చెందని దేశాల్లో పుట్టి ఉంటే నువ్వు పొందిన ఈ విజయాలు అక్కడ సాధ్యమేనా? గుండెల మీద చేయి వేసుకొని చెప్పు. బంగారు పళ్ళానికైనా ఆసరా తప్పనిసరి. 150 కోట్ల మంది గల సువిశాల దేశం భారతదేశం. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. అనేక మతాలు, కులాలు, జాతులు, ప్రజాస్వామ్యం అనే చెట్టు నీడను బ్రతుకుతున్న దేశం ఇది. వారి సంస్కృతులు, సంప్రదాయాలను గౌరవిస్తూ కాపాడుతున్న దేశం. చుట్టుపక్కల దేశాల నుండి అనేక సమస్యలున్నా కలిసికట్టుగా ముందుకు సాగుతున్నాం. ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. 150 కోట్ల మందిలో ఒకడువైన నీకు కేవలం సినిమాల్లో అవకాశాలు రావట్లేదని ఇలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అనేది నువ్వే ఆలోచించుకోవాలి. ప్రొఫెషనల్ కెరియర్ ఎవరికీ ఎప్పుడు ఒకేలా ఉండదు. అప్ అండ్ డౌన్స్ అందరికీ ఉంటాయి. ఒకడు అవకాశాలు నువ్వు తీసుకుని పైకొచ్చావు, ఇప్పుడు ఇంకొకడు నీ అవకాశాలు తీసుకుని వెళ్తున్నాడు. దానికి ఏడుపెందుకు? అప్పుడు లేనిది ఇప్పుడెందుకు? సినిమాలకు మ్యూజిక్ చేయకుండా, అవుట్పుట్ ఇవ్వకుండా నువ్వు లండన్లో ప్రోగ్రామ్స్ చేస్తూ లేట్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నీకోసం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ పడిగాపులు కాయాలా? నీకు కుదిరినప్పుడు, నువ్విచ్చినప్పుడు అవుట్పుట్ తీసుకొని వీళ్ళు సినిమాలు చేయాలా? వాళ్ళకిది అవసరమా? సినిమా ఇండస్ట్రీ నీలాంటి వాళ్ళని చాలామందిని చూసింది. టాలెంట్ ఈజ్ డిఫరెంట్, యాటిట్యూడ్ ఈజ్ డిఫరెంట్. ఎంత ఎదిగినా ఒదిగిపోయి ఉండాలి, అంతేగాని అహంకారంగా మాట్లాడకూడదు. కళాకారుడిగా అది సబబు కాదు.
మన ఇంట్లో మన మధ్య ఎన్ని గొడవలున్నా ఎదుటివాడితో గొడవ పడినప్పుడు అందరం కలిసిపోతాం. అలానే మన ఊరు, మన రాష్ట్రం, మన దేశం ఇలా మనముండే స్థానాన్ని బట్టి మన మాట, ప్రవర్తన ఉండాలి. మన గౌరవం మనం కాపాడుకోవాలి. దేశంలో పవర్ మారింది కాబట్టి అవకాశాలు లేవు అన్నావు కదా. పవర్ మారితే ఏది పడితే అది మారదు ఈ దేశంలో. నిజంగా పవర్‌కి అలాంటి పవర్ ఉంటే ఈ దేశంలో ఇప్పటికే చాలా జరిగి ఉండేవి. ఇలాంటి వాటికి ఆస్కారమే ఉండేది కాదు. ఇది ప్రజాస్వామ్యం కాబట్టి అలాంటివి జరగలేదు. ఒక్కసారి నీ మనసాక్షిని అడిగి చూడు. ఇలా దేశ సమగ్రతను దెబ్బతీసే వ్యాఖ్యలు ఎవరికి మంచివి కావు. మనకి ఏ విషయంలో సమస్యలున్నా దేశం లోపలే మనకుండే ప్రజాస్వామ్య పద్ధతుల్లో మనం మాట్లాడుకోవాలి, పోట్లాడుకోవాలి, సాధించుకోవాలి. అంతేకాని పరాయి దేశస్తుల దగ్గర మన ఆత్మ గౌరవాన్ని మనమే తగ్గించుకోవటం, వాళ్ళకి అవకాశం ఇవ్వటం ఒక భారతీయుడిగా అంత మంచిది కాదు. చాలామందికి ఇలా మాట్లాడడం అలవాటుగా మారుతుంది. స్వేచ్ఛ పేరుతో దేశంలో ఇది లేదు, అది లేదు అని కామెంట్ చేసేసి దేశాన్ని ఉద్ధరిస్తున్నట్లుగా ఫీల్ అవుతున్నారు. 150 కోట్ల మంది జనాభాలో ఎంతో కొంత స్క్రాప్ ఉంటుంది. అది సహజం. వాటిని హైలైట్ చేసుకుంటూ చాలామంది బతికేస్తున్నారు. ముందుగా ప్రజాస్వామ్యంలో ఉండే వ్యవస్థలను, వాటి పనితీరును అర్థం చేసుకుంటే ఏ సమస్యలకు ఎలాంటి పరిష్కారం ఇవ్వాలో తెలుస్తుంది. అంతేగాని ఎప్పుడు ఎవడో ఒకడి మీద పడి ఏడుస్తుంటే అదే అలవాటుగా మారుతుంది. అలాంటి వాళ్ళకి మనం ఏమీ చెప్పలేం. వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. ఎంతోమంది వీర్ల త్యాగ ఫలితం భారతదేశం. దాని సమగ్రత, భద్రత భారతీయులుగా మనందరి బాధ్యత. జై హింద్, జై భారత్.